వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. భూమి పర్యావరణ పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తూ సరస్సు చుట్టుపక్కల శుభ్రపరిచే కార్యక్రమాన్ని ASEAZ విశ్వవిద్యాలయ విద్యార్థుల స్వచ్ఛంద సమూహం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోది శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సంజీవయ్య పార్క్ వద్ద ఉదయం 8:30 ప్రారంభమైంది. దాదాపు 200 ASEAZ సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమై సరస్సు చుట్టుపక్కల శుభ్రపరిచారు. కాలేజీ విద్యార్థుల సమూహం పర్యావరణ పరిరక్షణలో తమ బాధ్యతను చాటి చెప్పింది. డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, యువతగా మీరు చేపట్టిన ఈ పర్యావరణ కార్యాచరణ గొప్పది. మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి మీకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమారుడు, గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పివి ప్రభాకర్ రావు, జర్నలిస్టు యువత సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రావు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, JNTU వైస్ ఛాన్సలర్ వి బాలకృష్ణారెడ్డి, రామ్ గోపాల్పేట్ కార్పొరేటర్ సుచిత్ర. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో యువత ముఖ్యమైన పాత్ర పోషించవచ్చని ప్రదర్శించింది. ASEAZ గ్రూప్ చేపట్టిన ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.